ఈటీవీ టు ఆహా ప్రేక్షకులకు స్వాగతం. దేశ విదేశాల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచిన కాజీపేట దర్గాకు వచ్చానండి. ఈ దర్గా భక్తులు ఒకప్పుడు ఇక్కడ సైనిక పటాలం ఉండేదట, లష్కర్. ఆ సైనికోద్యోగులు ఎంతోమంది కాజీపేట దర్గా భక్తులు ఉండేవాళ్ళట. వాళ్ళు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్త ఎంతో ఫేమస్ దర్గా అన్నమాట. దీని దర్గా అసలు పేరు హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా. అఫ్జల్ బియాబానీ ఒక ఋషి, ఒక ముని అని మనం చెప్పొచ్చు మన భాషలో చెప్పాలంటే. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే ఆయన 11 ఏళ్లకే మొత్తం ఖురాను కంటతా పట్టాడు. ఖురాన్లో మనకి 6666 సూక్తులు ఉంటాయి, వెర్సెస్ అంటాం. అవన్నీ ఆయన కంటతా పట్టేశాడండి. అంత ఇదనమాట. ఆయన ఇక్కడ కాజీపేట జాగీర్లోని ఖాజీల కుటుంబంలో జన్మించారు ఈ బియాబానీ. ఒకసారి ఆయన హైదరాబాద్ వెళ్తుండగా ఆయనకి దాహం వేసింది. దాహం వేస్తే ఆయన ఒక దగ్గర ఆగాడు. ఒక వాగు లాంటిది ఉంటే ఆ వాగు దగ్గర ఆగారు ఆయన. ఆగితే అక్కడ ఒక పులి, ఒక అడవి పంది కనిపించింది. ఆయనకి భయం వేసింది. భయం వేసి ఇలా బిగుసుకుపోగా అప్పుడు ఆయనకు ఒక ఆయన కనిపించి ఒక రొట్టె ముక్కిచ్చారు. ఆ రొట్టె తిన్న తర్వాత అతనికి దాహం తీరింది, భయం కూడా పోయింది. కొంతకాలం తర్వాత ఆయనకి ఏమని తెలిసిందంటే అతను హజరత్ ఖిజర్ అలైహిస్సలాం అని తెలిసింది. అతని ప్రస్తావన ఖురాన్లో కూడా ఉందట. కష్టాల్లో ఉండేవారిని ఆయన ఆదుకుంటాడట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన హైదరాబాద్లో ఉన్నప్పుడు వీళ్ళ పెదరాని ఈయనకి ఇస్లాం సూఫీ మార్గంలో ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఆయన మరికొన్ని స్పిరిచువల్ పవర్స్ గెయిన్ చేశారనమాట. అంటే ఆధ్యాత్మిక శక్తులు ఇంకా పెంచుకుంటూ పోయారు ఈ అఫ్జల్ బియాబానీ. ఒక హిందువుతో స్నేహం చేసి ఆ హిందువుకి చుట్ట కాల్చడం అనే అలవాటు ఉంటే అతనితో స్నేహం చేయాలి కాబట్టి ఈయన కూడా చుట్ట కాల్చడం నేర్చుకుని లోకానికి ఒక సందేశం ఇచ్చారనమాట. హిందువులు ముస్లింలు బాయి బాయి అని ఆయన ఒక సందేశం ఇచ్చిన మహాత్ముడండి. అంత గొప్పవాడు అఫ్జల్ బియాబానీ. ఇంకా చెప్పుకుంటూ పోతే కొంతకాలం తర్వాత ఆయనకి హజరత్ అబ్దుల్ ఖాదర్ జిలానీ అనే ఆయన కనిపించాడు అనమాట. ఈ జిలానీ సమాధి ఇరాక్లోని బాగ్దాద్లో ఉంది. అతను ప్రత్యక్షమయ్యాడనమాట. ప్రత్యక్షమై ఈయన్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి, అయ్యా నువ్వు హిందువుల్ని ముస్లింల్ని మొత్తం అందరికీ, కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరికీ సేవ చేయాలి అని చెప్పి బ్లెస్ చేసి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఈయన ప్రజాసేవ ప్రారంభిస్తారనమాట. ఈ ప్రాంతం గురించి చెప్పాలంటే ఈ ప్రాంతంలో చాలామంది హిందువులు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళడానికి ముందు ఈ దర్గాకు వచ్చి దర్గాలో దర్శనం చేసుకుని వెళ్తారు. చాలామంది ఉంటారు, రోగాలు నయం కాని వాళ్ళు ఉంటారు. ఈ డాక్టరు ఆ డాక్టరు అన్నీ తిరిగి ఎక్కడ రోగాలు నయం కాని వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి 40 రోజులు నిద్ర చేస్తే రోగాలు నయం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పూనా నుంచి మార్వాడీలు అనేక మంది ఇక్కడ వందల సంఖ్యలో వస్తూ ఉంటారండి. ఇలా ఎంతో ప్రఖ్యాతిగాంచిన దర్గా అండి ఇది. ప్రస్తుతం ఖుస్రో పాషా దీని కేర్ టేకర్గా ఉన్నారు. ఈ ఖుస్రో పాషా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్గా కూడా ఉన్నారు. వరంగల్లో ఒక ఫేమస్ యూనివర్సిటీ ఉందండి, కాకతీయ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి ఒక సెకండ్ గేట్ ఉంది. సెకండ్ గేట్కి ఎదురుగా అలా ముందుకు వస్తే సుభాష్ రోడ్ ఉంది. సుభాష్ రోడ్లో అలా కొంచెం ముందుకు వస్తే సాయి బోధి వృక్ష కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అందులో ఒక ప్రిన్సిపాల్ మేడం ఉన్నారు, మానస గారని. ఆవిడ పాఠాలు చెప్పడమే కాకుండా ఇవాళ చేప ఒకటి స్టఫ్ చేసి వండి నాకు చూపిస్తానన్నారు. మానస గారు దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? స్టఫ్డ్ ఫిష్ రోస్ట్. స్టఫ్డ్ ఫిష్ రోస్ట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఫిష్, ఆనియన్ పీసెస్, నిమ్మకాయలు, గరం మసాలా పేస్ట్, తగినంత ఉప్పు, నూనె, వెనిగర్, షుగర్. చేయండి అమ్మా. ఓకే అండి, ఫస్ట్ మనం ఒక ఫిష్ తీసుకోవాలి. దాన్ని పీసెస్ గా కట్ చేసుకోకుండా ఓన్లీ ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఘాట్లు పెడతారన్నమాట. వెరీ గుడ్. ఓకే, ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పెట్టే మసాలా అంతా ఫిష్ కి పట్టాలన్నమాట. సో దానికోసం అనేసి ఈ చక్కెర కూడా ఉందండి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ చేయండి అమ్మా. ఓకే అండి, మొత్తానికి చేప తెచ్చారు, మంచి చేప, చాలా బాగుంది. దానికి ఘాట్లు పెట్టారు. ఈ మసాలా ఎలా తయారు చేశారు? ఇందులో వచ్చేసి లవంగాలు, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క,
యాలకులు తదితర ఎండుమిర్చి అవన్నీ తీసుకొని ఇవన్నీ కాసేపు నీటిలో నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఓ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. నానబెట్టడం వల్లదే ఇందులో ఇంట్రెస్టింగ్ అన్నమాట. ఓకే, మామూలుగా అయితే మనం వేసేస్తాం. అలా కాకుండా నానబెట్టి పేస్ట్ చేస్తే అది చాలా టేస్టీగా ఉంటుంది. yes yes definitely. అల్లం వెల్లుల్లి మనం ఏంటంటే వెనిగర్ లో కాసేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని అది కూడా పేస్ట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే మనకి ఎక్స్ట్రా టేస్ట్ కావాలి అని అనుకుంటే అలా చేయాలన్నమాట. దీంతో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఫస్ట్ మనము నిమ్మకాయలు తీసుకోవాలండి. నిమ్మకాయ తీసుకోవాలండి. ఓకే, దీన్ని ఫస్ట్ ఫిష్ కి పట్టించాలన్నమాట. ఓకే, అంటే నిమ్మకాయ పిండి నిమ్మకాయ రసం అంతా చేపకి రెండు వైపులా. ఓకే, ఓ గ్రేట్. మనము ఒకటి తీసుకుంటే సరిపోతుంది సార్. 2 sides మనం కవర్ చేసుకోవాలన్నమాట. ఓకే అమ్మా. సాల్ట్ తీసుకోవాలండి. నిమ్మకాయ పిండిన తర్వాత కాస్త తగినంత సాల్ట్, ఇలా 2 sides సాల్ట్ వేసేసుకోవాలి. అంటే నిమ్మకాయ ఉప్పు చేప లోపలికి వెళ్ళిపోతే బేసిక్ గా నీసు వాసన ఏదైతే అది అవును అది రాకుండా నంబైపోతుంది అన్నమాట. నీసు వాసన అంతా పోతుంది. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా. ఓకే అమ్మా, చాలా పదార్థాలు ఇందులో వేసాం. ఇది వచ్చేసి ఇందులో స్టఫ్ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఈ ఘాట్లలోకి వెళ్ళేలా మనం దీన్ని స్టఫ్ చేసుకోవాలన్నమాట మసాలాని. ఘాట్లలోకే కాకుండా ఫిష్ కి కూడా మొత్తం కంప్లీట్ గా పట్టాలన్నమాట. ఓకే ఓకే ఓకే. ఇలా పట్టించిన తర్వాత ఏంటంటే మనకి ఎంతసేపు నానితే అంత టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే, మనం ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో ఉంచాలి. రైట్ అమ్మా. ఓకే, ఉంచడం వల్ల మొత్తం చేప లోపలికి వెళ్తుంది అన్నమాట. నిమ్మకాయ మసాలా అంతా లోపలికి వెళ్తుంది. రైట్ అమ్మా, రైట్. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. ఓకే.